నీట్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా వచ్చిన ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మరి డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరాట పంత ఏంటి? నారా లోకేష్ రాజీనామా డిమాండ్ పై వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? దీనికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ మీద దేశమంతా కూడా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు దేశ రాజధాని న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి దీని మీద ఆందోళన కార్యక్రమాలు వీటన్నిటిని కూడా దేశమంతా కూడా చూస్తూ ఉంది. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశం మీద ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్న క్రమంలో సాక్షాత్తు దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్టకేలకు నిన్న రాజీనామా చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అదే విభాగానికి సంబంధించి అంటే విద్యా విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి అవకతవకలు జరగడం కానీ ప్రధానంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా లొసుగులు లోటుపాట్లు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా గత 4 నెలల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ చేయడం కానీ అడుగుతున్నది ఒక సిబిఐ ఎంక్వైరీ, కనీసం దాని గురించి ఒక స్పందన కూడా లేకుండా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారందరి మీద ఏదో ఒక రూపంగా కేసులు పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉందంటే మీరు ఆలోచించుకోవాలా. లోకేష్ గారు దానికి మంత్రిగా కూడా ఉన్నారు. లోకేష్ గారు భవిష్యత్తులో ఈ 2019-24లోనే ముఖ్యమంత్రి అవుతారన్నది కూడా వారు చేస్తున్నటువంటి ప్రచారం. మరి అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి శాఖలో ఇంత పెద్ద అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాల్సింది పోయి ఈ రోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకుండా సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు డిఎస్సి కోసం అహర్నిశలు కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు బిఎస్సీలు అన్నీ కూడా చదువుకొని డిఎస్సికి ప్రిపేర్ అయ్యి తీరా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్ని అక్రమాలు మోసాలు జరిగిన తర్వాత వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈరోజు ఏ మాత్రం కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే అందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. అనేకమైనటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా మేము చూపించడం కూడా జరిగింది. ఏ విధంగా అవకతవకలు జరిగినాయి ఇటు స్పోర్ట్స్ డిఎస్సీలో కానీ మెగా డిఎస్సీలో కానీ రెండింటిలో కూడా జరిగినటువంటి అవకతవకలను కానీ అక్రమాలను కానీ అన్యాయాలను కానీ వాటన్నిటిని కూడా సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా బయటపెట్టి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజుకి కూడా కనీసం దాని మీద స్పందన కూడా లే. రాజీనామా చేయకపోవడం మేము అడిగింది కేవలం ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమంటున్నాం. మీలో తప్పు లేనప్పుడు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావట్లేదు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. తప్పకుండా మేము ముందుగా సిబిఐ ఎంక్వైరీ జరగాల, అది కూడా నిష్పక్షపాతంగా జరిగిన తర్వాత ఎక్కడైతే తప్పులు జరిగినాయో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది మాత్రమే వైఎస్ఆర్సీపీ డిమాండ్. అయితే దీనికి సంబంధించి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, వాటన్నిటిని కూడా కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళినాం. మొట్టమొదటి నుంచి కూడా క్వశ్చన్ పేపర్ తయారీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ పేపర్లో తప్పుడు ప్రశ్నలు ఇవ్వడం కానీ సుమారుగా 17 తప్పుడు ప్రశ్నలు ఇవ్వడం కానీ అలానే ఒకే ప్రశ్నకు మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వడం కానీ ఈ పేపర్ లీకేజ్ విషయంలో నవీన్ ఎపిసోడ్ మొత్తం మీద కానీ అలానే నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి దాంట్లో ఇష్టమైనటువంటి సెషన్స్లో 6 మార్కుల దాకా కూడా కలపడం కానీ 0.1 మార్కులతో తేడాతో కూడా చాలా దగ్గర ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితుల్లో నార్మలైజేషన్ విధానంలో ఎన్ని మార్కులు ఎన్ని సెషన్స్ కలిపినారో వాటన్నిటిని కనుక బయట పెడితే నిర్గాంతపోయేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతే దాని తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది తీసుకొని వచ్చారు. చేత కాకుండా మీరు హారిజాంటల్ రిజర్వేషన్ ఈ రోజు తీసుకొచ్చి అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ హారిజాంటల్ విధానం ద్వారా అనేక మంది అర్హులైనటువంటి ఉపాధ్యాయులు కావాల్సిన వారందరికీ కూడా మీరు మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలానే మీరు ఎక్కడ కూడా సెలెక్టెడ్ లిస్టు ముందుగా వేయాలనుకోకుండా మీకు కావాల్సినటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత సెలక్షన్ పూర్తయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సెలక్షన్ లిస్ట్ అన్నది ముందుగానే
ప్రకటించి దాంట్లో ఏదన్నా లోటుపాట్లు కానీ ఏదన్నా కనుక అభ్యంతరాలు ఉంటే వాటన్నిటిని కూడా స్వీకరించిన తర్వాత ఆ తర్వాత మాత్రమే 1:1 రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా జరిగేటువంటి పరిస్థితుల్లో మీరు అవన్నీ చేయకుండా అన్ని ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ సెలక్షన్ లిస్ట్ని ఆ తర్వాత ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని కోరుకున్నాం. అలానే 1:1 రేషియోలో మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండడం కానీ, ప్రధానంగా స్పోర్ట్స్ డిఎస్సి పేరుతో 1-2 ఉద్యోగాలు కాదండి 384 ఉద్యోగాల్ని మీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడి ఆ ఉద్యోగాల్ని మీ అనుచరులకు అనుయాయులకు కట్టబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించి వీటన్నింటి మీద కూడా మేము కోర్టుకి వెళ్ళడం కానీ కోర్టుని ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ కోరడం కూడా జరిగింది. అయితే మేము కోర్టుకి వెళ్ళిన దాని మీద కూడా రకరకాలైనటువంటి కథనాలు, మరి కొంతమంది అయితే ట్రోల్ చేసినారు, టీచర్స్గా ఉండేవాళ్ళు కూడా ట్రోల్ చేసినారు. ఏమని ట్రోల్ చేసినారు? మేమేదో మెగా డిఎస్సితో పాటు రాబోయే నోటిఫికేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నామని, టీచర్ల ఉద్యోగాలన్నీ కూడా తీసేయాలని పిల్లివేస్తామని, మేము చేసినటువంటి కోర్టుకు వెళ్ళినటువంటి దాన్ని డిస్మిస్ చేసిందని, ఈ విధంగా అన్యాయమైనటువంటి పోస్టులు పెట్టి ఎక్కడ మీరు ఆన్సర్ చేసుకోలేక మీరు వెళ్తున్నటువంటి తీరు చూస్తే ఈరోజు ప్రజలు నవ్వుకున్నటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను కోర్టుకు వెళ్ళాను, కోర్టుకు వెళ్ళినటువంటి అంశం ఏంటి? మీరు ప్రచురిస్తున్నటువంటి అంశం ఏంటి? నేను కోర్టుకు ఏమని వెళ్ళాను? కోర్టు ఏ విధంగా అక్కడ జరిగింది? ఈ వాస్తవాలు మీరు చెప్తా ఉన్నారా? కోర్టుకు నేను వెళ్ళింది ఏంటి? నేను ఇచ్చినటువంటి తెలుగులో చదువుతాను, దాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని. మొత్తం డిఎస్సి 2025 భర్తీ ప్రక్రియలో ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, మెరిట్ కమ్ రోస్టర్ జాబితా విడుదల, ఈ సర్టిఫికేట్స్ పరిశీలన, అదేవిధంగా స్పోర్ట్స్ జీవో నెంబర్స్ 447 ద్వారా స్పోర్ట్స్ కోటా అమలు మరియు అభ్యర్థుల ఎంపిక, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ల ప్రామాణికత మరియు భర్తీకి సంబంధించి అన్ని ప్రభుత్వ ఫైల్ నోటింగ్లు, డిజిటల్ రికార్డింగ్లు, కమ్యూనికేషన్లపై సమగ్ర సిబిఐ విచారణకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరాం. అదేవిధంగా సిబిఐ ద్వారా స్పోర్ట్స్ సర్టిఫికేట్లను తనిఖీ చేసిన తర్వాత నకిలీ లేదా చెల్లుబాటు కాని ఆధారాల ప్రాతిపదికన జరిగిన నియామకాలు రద్దు చేయాలని ప్రార్థన. ఈ విధంగా మేము కేవలం అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో ఆ పేపర్స్ను ఒక ఆర్డర్లో లేవన్న ఉద్దేశంతో దాన్ని విత్డ్రా చేసుకొని మరలా కోర్టుని అప్రోచ్ కావడానికి, గౌరవ కోర్టుని అప్రోచ్ కావడానికి పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ మరలా మేము అన్నిటి కూడా ఆర్డర్లో పెట్టి వాటిని వేయడం కూడా జరిగింది. కేవలం ఒక టెక్నికల్ ఇష్యూ ద్వారా మేము ఏదైతే ఎవిడెన్సెస్ ఇచ్చినామో ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఒక ఆర్డర్లో లేవన్న ఉద్దేశము అనే టెక్నికల్ ఇష్యూతో మేము దాన్ని విత్డ్రా చేసుకోవడం కానీ, కోర్టు పర్మిషన్తో, గౌరవ కోర్టు పర్మిషన్తో విత్డ్రా చేసుకోవడం కానీ, తర్వాత కోర్టుని మళ్ళీ అప్రోచ్ అవుతామని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మమ్మల్ని ఏదో ముట్టకాయలు వేసినారని, దీన్ని డిస్మిస్ చేసినారని రకరకాలైనటువంటి కథనాలు. ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే, మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ విషయంలో కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా, ఆయన శాఖలో ఉన్నటువంటి మంత్రి మీద ఒక ఆరోపణ వచ్చినా కూడా ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని ఎక్కడైనా కూడా హత్య కానీ అట్లాంటివి జరిగినప్పుడు అపోజిషన్ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక నిష్పక్షపాతమైనటువంటి వాళ్ళు ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించినారు. ఎక్కడ కూడా తప్పులు జరిగితే వాటి మీద ఎంక్వైరీ వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వారందరూ కూడా కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు చదువుకొని డిఎస్సికి సంవత్సరం పాటు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాసిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు ఇష్టం వచ్చిన రీతిలో ఉద్యోగాలను కట్టబెట్టినటువంటి పరిస్థితుల్లో దాని మీద ఒక ఎంక్వైరీ అడిగితే మీరు ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీరు చేసేటువంటి కుట్ర అంతా కూడా బయటపడుతుందన్నది మీ యొక్క భయం. కేవలం ఆ భయంతోనే ఈరోజు ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల గొంతుకలు బాధపడుతున్నా కూడా, ఆవేదన చెందుతున్నా కూడా, రోడ్డు మీదకి వచ్చినా కూడా మీరు పట్టించుకోకుండా మీరు ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. నేను చెప్పినాను, అనేకమైనటువంటి అంశాలని నేను ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా నవీన్ అనే ఎంప్లాయ్, ఈ నవీన్ అనే ఎంప్లాయ్ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాడా కాదా? పనిచేస్తున్నాడు, ఇది వాస్తవం. ఈ ఎస్సీఆర్టీనే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసింది, ఇది వాస్తవమా కాదా? ఈ ఎస్సీఆర్టీ డిఎస్సి కన్వీనర్ ఏదైతే కృష్ణారెడ్డి ఉన్నాడో, ఈ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి ఆ ఎస్సీఆర్టీ కూడా డైరెక్టర్గా ఉన్నాడన్నది వాస్తవమా కాదా? క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసింది ఎస్సీఆర్టీనా కాదా? ఈ ఎస్సీఆర్టీలో ప్రధానమైనటువంటి కంప్యూటర్ విభాగంలో నవీన్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడా లేదా? అటువంటి నవీన్కి సోషల్ స్టడీస్లో ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ,
అలానే టీజీటీకి సంబంధించి అతనికి 6th ర్యాంక్ రావడం కానీ జరిగిందా లేదా? 2 సబ్జెక్ట్స్లో కూడా అతనికి టాప్ ర్యాంక్స్ రావడం జరిగిందా లేదా? మరి మీరేం చెప్తా ఉన్నారు? 2 ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు, కొన్ని వేల ప్రశ్నలు వాటన్నిటిని కూడా తీసుకొని ఈ 2 ఆఫీసర్స్ మాత్రమే దాన్ని కంట్రోల్ చేస్తున్నారని చెప్పి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ గారు చెప్తారు. నేను కోనా శశిధర్ గారిని కూడా పదే అడిగినాను. సుమారుగా 30,000 ప్రశ్నల్ని టైప్ చేయాల్సిన క్రమంలో వాటన్నిటిని కూడా మీ 2 ఆఫీసర్స్ టైప్ చేయరు కదా? అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే టైప్ చేసేటువంటి పరిస్థితి. అటువంటి టైపింగ్ సెక్షన్స్లో ఈ నవీన్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ నవీన్ అనే అబ్బాయికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి ఇతని ద్వారా కొంతమందికి పేపర్లు బయట వెళ్ళినాయి అన్నదే ఈరోజు అభ్యర్థులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. దాన్నే మీ దృష్టికి తేవడం కూడా జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా చేయమండం జరిగింది. అక్కడ నీట్లో ఏ విధంగా అయితే పేపర్ లీక్ అయిన తర్వాత ఈ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తున్నారో, మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అంశం మీద, ఈ ఆరోపణ మీద ఎందుకు కనీసం మీరు రాజీనామా చేయకపోయినా సిబిఐ ఎంక్వైరీని ఎందుకు మీరు తొక్కి పెడుతున్నారో మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించి ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. మీరు అనుకోవచ్చు నవీన్ అంశం ఒక్కదాని మీదనే మీరు సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నారా అని. కాదు, టీచర్ల ప్రక్రియలో ఒక్క టీచర్ పోస్టు అక్రమంగా ఇచ్చినా కూడా దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాల మీద ఉంటుంది. అలాంటిది అనేకమైనటువంటి అక్రమాలు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ని మరలా మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒక ఉద్యోగి అతని నెంబర్ 13069 జనరల్గా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలంటే ఒక హైయెస్ట్ సర్టిఫికేట్ పెడతారు, ఒక బ్యాకప్ సర్టిఫికేట్ పెడతారు. హైయెస్ట్ సర్టిఫికేట్ అంటే మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. ఇంటర్మీడియట్లో డిగ్రీలో నేను ఫెయిల్ అయినాను అన్నది హైయెస్ట్ సర్టిఫికేట్ అనుకోండి. ఫెయిల్ అయినానా పాస్ అయినానా ఒక హైయెస్ట్ అచీవ్మెంట్. మరి నువ్వు ఇంటర్లో డిగ్రీ చదివి ఫెయిల్ అయినాను అన్నాను అనుకోండి, అది హైయెస్ట్ అచీవ్మెంట్ అన్నాను అనుకోండి. దానికి బ్యాకప్ పెట్టమంటారు. బ్యాకప్ అంటే నేను ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే డిగ్రీలో ఫెయిలో పాస్ ఏదో ఒకటి జరుగుతుంది. లేదా నేను ఇంటర్మీడియట్ హైయెస్ట్ అచీవ్మెంట్ పెడితే 10th క్లాస్ పాస్ ఫెయిలో అన్నది బ్యాకప్గా పెట్టాలి. అంటే ఒక హైయెస్ట్ సర్టిఫికేట్ మనం కనుక పెడితే దానికి బ్యాకప్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఇది స్పోర్ట్స్లో ఉన్నటువంటి రూల్. మరి దీనికి సంబంధించి ఒక క్యాండిడేట్కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఏమో ఒక పిల్లోడిది పెట్టాడు, బ్యాకప్ సర్టిఫికేట్ ఏమో ఇంకొక పిల్లోడిది పెట్టాడు. నేను ఆ పేర్లు చదవడం గౌరవం ఉండదు, నేను చదవట్లా. హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఒక పిల్లోడిది, బ్యాకప్ సర్టిఫికేట్ ఇంకొక పిల్లోడిది. ఇచ్చేసరి జాబు. తర్వాత రెండోది ఇంకొక స్టూడెంట్కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వాలీబాల్ ఇంటర్ యూనివర్సిటీస్ పెట్టారు. ఇంటర్ యూనివర్సిటీ పెట్టారంటే బ్యాకప్ ఏ ఉండాలా? ఇంటర్ కాలేజ్ గేమ్స్లో ఉండాలా బ్యాకప్ సర్టిఫికేట్. దేంట్లో ఉండాలా? ఆ కన్సర్న్లోనే ఉండాలా. అంటే వాలీబాల్లో నేను ఇంటర్ యూనివర్సిటీస్ ఆడడమో గెలవడమో ఏదో ఒకటి జరిగింది అనుకోండి, దానికి బ్యాకప్ ఏమి ఉండాలా? ఇంటర్ కాలేజ్ గేమ్స్లో నేను క్వాలిఫై అయ్యి ఉండాలా అదే గేమ్లో. కానీ ఇక్కడ ఏంటి, వాలీబాల్ వచ్చి హైయెస్ట్ అచీవ్మెంట్ పెట్టారు, బ్యాకప్కి వచ్చేటప్పటికి కబడ్డీ గేమ్ని పెట్టారు. కబడ్డీ గేమ్ని బ్యాకప్ పెట్టుకొని హైయెస్ట్ అచీవ్మెంట్గా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్లో వాలీబాల్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? తప్పు కాదా? మోసం కాదా? 2 వేరు గేమ్స్. హైయెస్ట్ అంటే నేను ఎంబీబీఎస్ చదివాను అన్నారు అనుకోండి, బ్యాకప్ ఏంటి? ఇంటర్మీడియట్ బైపీసీ పెట్టాలా? అటు కాకుండా ఇంటర్మీడియట్ బైపీసీ కాకుండా నేను ఇంటర్మీడియట్ సిఈసీ పెట్టాను అనుకోండి, వేరే అకాడమిక్ క్వాలిఫికేషన్. తప్పు కాదా అది? హైయెస్ట్ అచీవ్మెంట్ వాలీబాల్ పెట్టి బ్యాకప్కి వచ్చేటప్పుడు కబడ్డీ ఎటు పెడతారు? ఇది మోసం కదా? అదేవిధంగా ఒకే గేమ్లో ఆయనకి 3rd ప్రైజ్ వచ్చింది అనుకోండి, దాంట్లోనే పార్టిసిపేట్ చేసినట్టుగా బ్యాకప్ సర్టిఫికేట్. ఒకే గేమ్ 2 సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు. గెలిచినారు అనుకోండి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేదనుకోండి పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇవ్వాలా. ఒకే గేమ్లో మెరిట్ సర్టిఫికేటు పార్టిసిపేట్ సర్టిఫికేట్ తీసుకొని దాన్నే హైయెస్ట్ అచీవ్మెంట్ దాన్నే బ్యాకప్ పెట్టారు. ఇది మోసం కాదా? ప్రతిదీ కూడా. అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్స్ పెట్టారు. దీని మీద కూడా మేము రిటర్న్గా ఇచ్చాం. అదేవిధంగా హైయెస్ట్ అచీవ్మెంట్ 2012లో జరిగింది. హైయెస్ట్ అచీవ్మెంట్ 2012లో జరిగితే బ్యాకప్ ఎప్పుడు జరగాల? దానికి ఒక 6 నెలల్లో సంవత్సరం ముందే జరగాల. కానీ బ్యాకప్ 2013లో జరిగినట్టుగా సర్టిఫికేట్ పెట్టారు. నేను డిగ్రీ చదివాను అన్నాను అనుకోండి, ఇంటర్మీడియట్ ఎప్పుడు చదివి ఉండాలా? దానికి ముందు చదివి ఉండాలా?
అలా కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత చదివానంటే అది కుదురుతుందా? సో హైయెస్ట్ అచీవ్మెంట్ ఏమో 2012, బ్యాకప్ ఏమో 2030. సో ఇది మోసం కాదా? ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చారు, ఇది తప్పు కాదా? అదేవిధంగా ఒక అతను నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఈ శంకర్ గోపాల్ అనే అతను చాలా గోల్డ్ మెడల్స్ కానీ చాలా మెడల్స్ వచ్చినాయి ఇతనికి బ్యాకప్ లేకపోతే ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ జరిగేటప్పుడు స్టేట్ బైఫర్గేట్ అయింది. అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ పెట్టలేదని చెప్పి వారు ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్ ఆధారంగా అతనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్కి పంపించినాము అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. దీంట్లో అతను పార్టిసిపేట్ చేసినాడు. అయితే ఏం చెప్పారు, ఒక సర్టిఫికేట్ ఇస్తే దాన్ని మేము బ్యాకప్గా గుర్తించమని దీన్ని రిజెక్ట్ చేశారు శంకర్ గోపాల్ది. మరి అందరికీ ఒకే న్యాయం ఉండాలిగా. మరి ఇదే విధంగా 13238 అనే అభ్యర్థికి సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టకపోతే మీరే అంటే శాపే ఒక లెటర్ పెట్టేసింది బ్యాకప్ సర్టిఫికేట్కి. ఇక్కడేమో నేషనల్స్లో అతనికి ఆ కన్సర్న్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు బ్యాకప్ ఇచ్చారు. బ్యాకప్ అంటే ఆ సంవత్సరం జరగలేదు స్టేట్ బైఫర్కేషన్ వల్ల అని దీన్ని రిజెక్ట్ చేశావు. మరి ఇంకొక స్టూడెంట్కి వచ్చేటప్పటికి బ్యాకప్ లేకపోతే వీళ్ళు కూడా నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపెంటే. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాకప్ లేకపోతే వీళ్ళకి శాపే ఒక లెటర్ ఇచ్చేసింది, ఇచ్చి బ్యాకప్గా దాన్ని పెట్టి ఉద్యోగం ఇచ్చేసింది. అంటే మీరు రికమెండేషన్ ఇంకొక లెటర్ కూడా రికమెండేషన్ లెటర్ వీళ్ళకి కూడా బ్యాకప్ లేకపోతే ఎవరో రికమెండేషన్ లెటర్ తెస్తే బ్యాకప్ పెట్టుకొని ఇచ్చారు. అంటే ఆ కన్సల్ట్ అసోసియేషన్ ఇచ్చింది. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఏంటి? ఎంతమందిని మీరు ఈ విధంగా బ్యాకప్ సరిగ్గా లేదని మీరు అన్యాయంగా పక్కన పెట్టారో మరి మీరు చేసినటువంటి అక్రమాలు ఏంటి? ఇవన్నీ అక్రమాలు కాదా? అదేవిధంగా జూనియర్ లెవెల్ గేమ్స్ని కన్సిడర్ చేయకూడదు ఉద్యోగాలుగా అని అన్నారు. జూనియర్ లెవెల్స్ అంటే ఏంటి? స్కూల్ లెవెల్లో జరిగినటువంటి గేమ్స్. మరి ఈ స్టూడెంట్ 000901 ఈ స్టూడెంట్కి సంబంధించి స్కూల్ లెవెల్లో జరిగినటువంటి గేమ్ని మీరు ఒక సర్టిఫికెట్గా తీసుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే ప్రాసెస్లో కనుక ఉద్యోగాలు ఇస్తే ఇంకొక 400 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. జూనియర్ లెవెల్ గేమ్స్ని కనుక మీరు కన్సిడర్ చేస్తుంటే ఇంకొక 400 మందికి ఇవ్వాలా. మరి ఎలా ఇచ్చారు మీరు? జూనియర్ లెవెల్ గేమ్ని మీరు కన్సిడర్ చేసి ఏ విధంగా మీరు వీళ్ళకి ఉద్యోగం ఇచ్చారు? అసలు ఇంకొకరికైతే అసలు బ్యాకప్ ఎంటీ ఉద్యోగం ఇచ్చేశారు. తర్వాత మీరు ఒక ఆర్టీఐ ద్వారా పెడితే 12 మందికి సంబంధించి మేము తప్పులు చేస్తామని చెప్పి శాప్ ఒప్పుకునింది. వీరందరికీ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మళ్ళా స్కూల్ ఎడ్యుకేషన్కి లెటర్ పెట్టింది శాప్, ఎస్ మేము తప్పులు చేసినామని. మరి వీళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేదే. మీరు చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు వీరందరూ అన్యాయమైనారు కదా. శాప్ లెటర్ అండి ఇది. శాప్ స్కూల్ ఎడ్యుకేషన్కి రాసిచ్చినటువంటి లెటర్ 12 మందికి సంబంధించి వీరు అప్లై చేసుకుంటే ఎస్ వీరందరినీ కూడా మేము తప్పులు చేసినామని చెప్పారు. అదేవిధంగా మామిడాల శివకృష్ణ అనే అభ్యర్థి గురించి ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి వీరు ఆర్టీఐ పెట్టుకుంటే చెప్పినటువంటి సమాధానం ఏంటంటే 2 పోస్టులు ఉన్నాయి, మేము అసలు ఒక పోస్టు ఉందని కూడా చూసుకోలేదని చెప్పి ఆ పిల్లడికి ఉద్యోగం ఇవ్వాల రాశారు. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఇన్ ది అప్లికేషన్ ప్రాసెస్ శాప్ అనేబుల్ టు నోటిఫై ది APRIES TGT తెలుగు పోస్ట్ అప్లికేషన్. అలా ఒక పోస్టు ఉంది అని అది మేము చూడను కూడా అందుకనే మేము మీకు ఇవ్వలేదు, మీకు ఇవ్వాల్సింది సమంజసమే, స్కూల్ ఎడ్యుకేషన్కి మేము లెటర్ రాస్తున్నాం మీకు కూడా ఇవ్వమని అంటే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ మేము క్లోజ్ చేసినా మేము ఇవ్వమని చెప్పేసింది. ఇతనికంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఇచ్చేశారు ఒక్క పోస్ట్ ఉంటే, అది కూడా తక్కువ వచ్చిన వాళ్ళకి. ఇతను హైయెస్ట్ వచ్చింది, సరే అతనికి ఇస్తే ఇచ్చారు. ఇతనికి ఎక్కువ పాయింట్స్ 72 పాయింట్స్ వచ్చి ఉన్నాయి. ఇతనికి 2వ పోస్ట్ ఉంది, కనీసం అదైనా ఇచ్చి ఉండొచ్చు. ఆ పోస్ట్ ఉందని కూడా మేము చూడలేదండి శాప్. దారుణం కదా ఇది. మీరున్నటువంటి 380 పోస్టులో మీరు భర్తీ చేయలేక మేము పోస్ట్ ఉందని కూడా మేము గమనించలేదని చెప్పి శాప్ డైరెక్ట్గా లెటర్ ఇచ్చింది. ఇంతకంటే దారుణం సిబిఐ ఎంక్వైరీకి ఇంతకంటే గట్టి ఎవిడెన్సెస్ ఇంకేం కావాలన్నది మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్కి సంబంధించి ఇందాక నేను బ్యాకప్ రికమెండేషన్ లెటర్లు సర్టిఫికేట్స్ చెప్పాను. హైయెస్ట్ సర్టిఫికేట్, హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ లేకుండా జస్ట్ ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తే ఆ కన్సర్న్ అసోసియేషన్ ఉద్యోగం ఇచ్చేసింది, హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ను కూడా. సో ఇన్ని మోసాలు. ఈ ఒక అబ్బాయి ఉన్నాడు 008350 ఈ స్టూడెంట్కి సంబంధించి వారు ఇచ్చినటువంటి దాంట్లో బ్యాకప్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ అని ఆర్టీఐ ద్వారా ఇచ్చిన దాంట్లో వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేశారు.
అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడు ఒక డేటా రిలీజ్ చేసినప్పుడు అప్పుడు బ్యాకప్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీఐలో బ్యాకప్ సర్టిఫికేట్ లేదన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టంగానే వారు ఇచ్చినటువంటి డేటా ప్రకారం బ్యాకప్ సర్టిఫికేట్ మెన్షన్ చేస్తూ ఒక బ్యాకప్ సర్టిఫికేట్ని సృష్టించి దీంట్లో పెట్టేశారు. ఎన్ని ఎవిడెన్సెస్ ఇచ్చినాం, ఎన్ని ఎవిడెన్సెస్, ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్కి సంబంధించి కూన రవికుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. అంటే ప్రతి అసోసియేషన్కి కూడా గౌరవ అధ్యక్షులు ఉండడం అన్నది ఆనవాయితీ. అయితే ఈ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలా అన్నది ప్రతి సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేస్తారు. సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్డ్ పర్సనల్లీ బై ది సెక్రటరీ ఆఫ్ ది నేషనల్ ఫెడరేషన్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అసోసియేషన్. ఎప్పుడైనా కూడా సెక్రటరీ అన్నవారు మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వాలా అన్నది ఉన్నటువంటి కండిషన్. కానీ ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్లో కూనా శశిధర్ ఒక గౌరవాధ్యక్షుడిగా మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ అతని సంతకంతోనే ఇచ్చేశారు. వీరందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి కూనా శశిధర్ గారు నామ్స్ ప్రకారం కింద ఆయన సంతకం పెట్టిన దాని కిందనే కండిషన్ ఉంటుంది ఎవరు సంతకం పెట్టాలా అని. సుమారుగా 17 పోస్టులు అనుకుంటాను సుమారుగా నాకు గుర్తున్నంత వరకు సాఫ్ట్బాల్ అసోసియేషన్లో ఉద్యోగాలు ఇచ్చేసారండి టీచర్ పోస్టులందరికీ. ఎలాంటి పరిస్థితుల్లో గౌరవాధ్యక్షుల సంతకాలు పెడితే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి, టెట్ అన్నది కంపల్సరీ. అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టీచర్గా ఉన్న వాళ్ళు క్వాలిఫై కావాలి. ఈరోజు పాత రోజుల్లో 2000 ముందు టీచర్లు అయిన వాళ్ళకి అప్పట్లో టెట్ లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాసి కొత్తగా రాసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని క్వాలిఫై అయితేనే టీచర్లుగా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి టెట్ ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ అలానే విద్యా హక్కు చట్టం మీద కానీ ఖచ్చితంగా ప్రతి టీచర్కి కూడా టెట్ ఉండాలా అన్నది నిబంధన. పాత రోజుల్లో టెట్ లేని కాలంలో సెలెక్ట్ అయిన టీచర్లు కూడా ఇప్పుడు టెట్గానే రాయకపోతే వారి ఉద్యోగాలు పోతాయి. అలాంటిది మీరు టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారండి. డిఎస్సి లేకుండా ఇచ్చారు, దాని గురించి తీసేయండి. డిఎస్సి లేకుండా ఫిజికల్ డైరెక్టర్స్ పీఈటీ పోస్టులో ఇచ్చినా కూడా దాని వేరు. ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చేశారు. డిఎస్సి లేకుండా రాత పరీక్ష లేకుండా. సరే, దానికి మీరేం చెప్తారు? మేము ఒక స్పోర్ట్స్ డిఎస్సి అనే దాంట్లో కొత్తగా 2 జీవోలు తీసుకొని వచ్చినాం. ఆ 2 జీవోల ప్రకారం డిఎస్సి రాయకుండా కూడా ఇచ్చేయమని చెప్పి మేము తలుపులు తెరిచినామని చెప్పి మీరు అంటారు. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో కూడా టెట్ లేకుండా ఉండకూడదు, టెట్ రాయాల్సిందే ఖచ్చితంగా మీరే మెన్షన్ చేసినారు. ఏమని? ది క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ టెట్ ఆర్ సీటెట్. మీరు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి స్పోర్ట్స్ డిఎస్సిలోనే టెట్ కంపల్సరీ, డిఎస్సికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, డిఎస్సి రాయకుండా పర్లేదని. మరి మీరు టెట్ ఎందుకని అంత ప్రాధాన్యమైనది? కోనా శశిధర్ గారు పదే చెప్తా ఉన్నారు టెట్ ఉంటేనే ఇచ్చామని. నేను చెప్తా ఉన్నాను మీరు టెట్ లేకుండా ఇచ్చారు. ఏదైతే మీరు టీచర్లు ఇచ్చారో ఉద్యోగాలు వారందరికీ నేను వెబ్సైట్లోకి వెళ్ళి వారి టెట్ మార్క్స్ తీసాం. కొంతమంది అయితే 2025 మొన్న జరిగిన టెట్ రాశారు, అప్పుడు కూడా డిస్క్వాలిఫై అయి ఉన్నారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, టెట్ వాళ్ళు క్వాలిఫై అయ్యి జాబ్ కనుక వచ్చిండుంటే టీచర్ పోస్ట్ వచ్చిండే మళ్ళీ టెట్ రాయబలేదు కదా. ఇంకా ఇప్పుడు టెట్ రాస్తున్నారు, వాళ్ళు టెట్ రాస్తున్నారు, మళ్ళీ 2025 టెట్లో కూడా డిస్క్వాలిఫై అయినారు. ఈ డేటా నా దగ్గర ఉంది. డిఎస్సికి ఎగ్జామ్షన్ ఇచ్చినారు, ఓకే, మీరు తలుపులు తెచ్చారు కుట్ర కోసం, ఓకే. టెట్ రాయకూడదని లేదు కదా, మరి టెట్ రాయకుండా మీరు ఎలా ఇచ్చారు? ఎస్, మా దగ్గర డేటా ఉంది. మరి మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి జీవోలు 2 జీవోలు ఏదైతే డిఎస్సి లేకుండా ఏది లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చేయచ్చని మీరు చెప్పినారో మళ్ళీ వెంటనే వీటిని ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు కదా, మరి ఎందుకు ఈ రెండింటిని ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకున్నారు? ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగాయి. ఇంకా కూడా మీరు చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరాం. ఎస్, దాని మీద స్టిక్ ఆన్ అవుతున్నాం.
దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో న్యాయం ఉంది, దాంట్లో ఈ ప్రజలు ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు ఆక్రందనలు వీటన్నిటిలో కూడా ఉన్నాయి. కానీ దానితో పాటుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు కూడా ఏదైతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని రాజీనామా చేయించిందో విద్యాశాఖ మంత్రి దగ్గర, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇన్ని తప్పులు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు జరిగినటువంటి దీనికి సంబంధించి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇంకొక మంత్రి పదవి ఇచ్చుకోండి, ఇబ్బందిలే. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? ఎక్కడ జరుగుతున్నాయండి? నాడు నేడులో ఈరోజు బ్యాలెన్స్ పనుల్లో ఒక్క ఇటుక పెట్టారా? ఫీజు రియంబర్స్మెంట్ మీరు రోజు ఇవ్వగలుగుతా ఉన్నారా? రిపేర్ లేని ట్యాబ్లు రిపేర్ చేయించగలుగుతా ఉన్నారా? ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారో వాటిలో కనీసం ₹1 పెట్టైనా ఈ రోజుకి మీరు దాన్ని రిపేర్ చేయించినటువంటి పరిస్థితి ఉందా? ఏ విధంగా మీరు ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అయ్యేదానికి మీకు అవకాశం ఉందన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఎస్ఈని రద్దు చేస్తున్నారు, టోఫెల్ని రద్దు చేస్తారు, ఐబీ సిలబస్ని రద్దు చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా మీరు రద్దులు తప్ప ఈరోజు కొత్తగా ఏం చేసినారన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. తల్లికి వందనం ఇస్తే ఈరోజు అనేక మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి, సుమారుగా 20 లక్షల మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఈరోజు మీరు మొండి చేసి చూపించినటువంటి పరిస్థితి. ఆ లెక్కలు కూడా త్వరలోనే బయట పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మా డిమాండ్ ఒకటే, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, దాంతో పాటుగా లోకేష్ గారు రాజీనామా చేయాలా అన్నది ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున చేసినటువంటి. ఇది ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి దాని మీద ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందరూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రేపటి రోజునే ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. రేపటి రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ దగా డిఎస్సి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలన్న కార్యక్రమాన్ని రేపే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చొని నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా కూడా ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రోజైనా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద నమ్మకం లేక ఆగిపోవడం కానీ, దాన్ని ఆ పరిస్థితి రాకుండా పోవడం కానీ, 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకొని పీపీపీ మోడ్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చేసిన ఉద్యమం మేరకు ఒక్కడు కూడా ఒక్క మెడికల్ కాలేజీకి కూడా టెండర్ వేయడానికి ముందుకు రాకపోతే ఆ 10 కాలేజీల్ని ప్రభుత్వంలోనే మెయింటైన్ చేసే విధంగా ఈరోజు పోరాడి సాధించుకున్నదంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్ప ఏ రోజు కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాలలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉద్యమం చేసి కనీసం ఒక్కరికి కూడా నమ్మకం లేకుండా ముందుకు వచ్చి టెండర్ వేసినటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ మాత్రమే చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలానే అనేకమైనటువంటి వాటిల్లో ఈరోజు తల్లికి వందనం కూడా అరాకొరానైనా నిధులు రిలీజ్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే నీకు 15 అని మోసం చేస్తున్నారని పదే నిలదీసిన దానివల్ల అరాకొరానైనా ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. లేకుంటే దానికి కూడా మొండి చేయి ఉంటుంది. ఇలాంటి అనేకమైనటువంటి ఒత్తిడి కార్యక్రమాలు చేసైనా సరే ప్రభుత్వాన్ని నిలదీసి చేయడానికి వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో కూడా చేయడం జరుగుతుంది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.